నల్గొండ జిల్లా దొండపాడు, వజనేపల్లి, మేళ్లచెరువు ప్రాంత గ్రామాల్లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ యూనిట్లు, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు బహిరంగ విచారణలో ఇతర రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమల వల్ల తాగునీళ్లు కలుషితమై ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ భూములకు ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు హెటిరో పరిశ్రమ కాలుష్యానికి వ్యతిరేకంగా దోమడుగు గ్రామ ప్రజలు పోరాటం చేస్తున్నారు. తమ గ్రామ నల్లకుంట చెరువు కాలుష్య జలాలతో కలుషితం కావడంపై రైతులు, గ్రామస్తులు ఇటీవల నిరసనలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్లలో రామగుండం కూడా ఒకటి. ఇక్కడి పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనిపై కూడా స్థానిక ఆందోళనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కట్టాల్ మండలాల పరిధిలో ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 15,000 ఎకరాల వరకు వ్యవసాయ భూమిని సేకరించింది. ఈ ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పటాన్ చెరువు, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల జరిగిన కాలుష్య అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లా ప్రజలు ఫార్మాసిటీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ప్రజలు, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకత్వంలో ఆందోళన చేస్తున్న రైతులు హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రధానంగా స్థానిక ప్రజల ఆందోళనలు, శాంతియుత నిరసన ర్యాలీలు, పబ్లిక్ హియరింగ్లలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక మంది పర్యావరణవేత్తలు, సైంటిస్ట్ ఫర్ పీపుల్, NAPM, TPJAC, మానవ హక్కుల వేదిక వంటి సంస్థలు కూడా ప్రజల పోరాటాల్లో భాగస్వామ్యమవుతున్నాయి.